అయితే గురుగారు ఇప్పుడు మీరు బ్రహ్మ విద్యా సాధన అంటున్నారు. ఇంకొకరు ఇంకో సాధన అంటున్నారు. ఇంకొకరు ఇంకో సాధన అంటున్నారు. అసలు ముఖ్యంగా ముక్తి పొందాలా, మోక్షం పొందాలా, ఇంకోటి పొందాలా అనుకున్న వాళ్ళు ఏ సాధన చేయాలి? ఏంటనేది వాళ్ళకొక కన్‌ఫ్యూజ్ ఉంటది గదా! మరి ఈ బ్రహ్మ విద్యా సాధనే చేయాలి అని మీరు చెప్తారా? లేదంటే ఏ సాధనన్నా చేయొచ్చంటారా? అసలు అన్ని సాధనకి లక్ష్యం ఒకటేనా? ఇది ఎలా చెప్పాలంటే, మనకు ప్రమాణం ఏంటండి? సర్వోపనిషత్ సారమైనటువంటి భగవద్గీత మనకు ప్రామాణికం. ఎందుకంటే ప్రామాణికం లేకపోతే కోర్టుకెళ్ళామనుకోండి, కోర్టేసుకోవాలి, జీవో మాట్లాడాలి. పలానా సెక్షన్ బట్టి అని. దీనికి కూడా కొన్ని ఉన్నాయండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రం వినిముజ్యత్య వర్తతే కామకారకః. నససిద్ధి నవాప్నోతి నసుఖం న పరాంగతిం. ఇది చెప్పేశారు మహాత్ముడు. అంచేత నేను ఏది మాట్లాడినా వేద ప్రమాణానికి అనుసరించుకొని ఉండాలి. అది వేద ప్రమాణం అంటే మన వేదాలు తొలక సారం ఉపనిషత్. ఉపనిషత్ సారమైనటువంటి భగవద్గీతలో క్లియర్గా చెప్పేశారు. ఏం చెప్పారు? ప్రతి అధ్యాయం చేర సర్వోపనిషత్స్, అన్ని ఉపనిషత్తుల సారము, బ్రహ్మ విద్య యోగ శాస్త్రే అని చెప్పారు. అంటే ఉపనిషత్తుల సారం ఏమిటి? ఉపనిషత్ అంటే అర్థం ఏమిటి? సామీప్యానికి చేర్చింది. ఎక్కడికి? ఆత్మ సామీప్యానికి. మీ నిజస్వరూపం ఏంటి? ఆత్మ. అక్కడికి వెళ్ళాలి. ఆ సారం వల్ల ఎక్కడిచ్చారు? భగవద్గీతలో ఇచ్చారు. అంచేత మనకి బ్రహ్మ విద్య అంటే ఏంటి? బ్రహ్మము అంటే పెద్దది. దేనికంటే పెద్దది? అన్నిటికంటే అదే పెద్దది. అంతకు మించిన విద్య లేదు కదా. అంచేత బ్రహ్మ విద్య ఒక్కటే మోక్షాన్ని తీసుకెళ్తుంది. దానికి యోగ శాస్త్రం లింక్ పెట్టారు. ఈ రెండు కూడా అర్జునుడికి కృష్ణ భగవానుడు ఇచ్చాడు. మొట్టమొదట యుద్ధం చేస్తానని బయలుదేరాడు. తర్వాత యుద్ధం చేయనన్నాడు. ఆ కథ తర్వాత చెప్తాం. తర్వాత యుద్ధం చేశాడు. ఎప్పుడు? జ్ఞానం కలిగిన తర్వాత. చంపేవాడు లేడు, చచ్చేవాడు లేదు, అంతా ఒకటే. ఏకం సత్ అనే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే శిష్యుడు ఎలిజిబుల్ క్యాండిడేట్, చెప్పినవాడు ఎలిజిబుల్ కృష్ణ పరమాత్ముడు. అంచేత అంటిపోయింది జ్ఞానం. అయిపోయి దుఃఖం పోయి యుద్ధం చేశాడు. తర్వాత పరీక్షిత్ మహారాజుకి తప్పువి కూర్చోబెట్టారు. వీళ్ళందరూ కూడా మోక్షానికి అడవులు కొట్టిపోయారు. ఆ కథ వేరే ఉంది. ఇది అనమాట. అంచేత ఇది బ్రహ్మ విద్య యోగ శాస్త్రమే మోక్షాన్ని తీసుకెళ్తాయి, మరేమీ లేవు. మిగతావన్నీ మెట్లు. బ్రహ్మ విద్యా సాధన అనేది మంత్రోపదేశంతో ఉంటుందా? ఇది మంత్రోపదేశం కాదు. అన్ని మంత్రాలు. ఎందుకంటే మంత్రోపదేశం అంటే ఇప్పుడు మీకు ఓంకారం అసలు సృష్టికి మూల కారణానికి మనం వెళ్ళాలి. సృష్టి ఏర్పడి మొట్టమొదట పరమాత్మ నుంచి ఒక వెలుగు వచ్చింది చెప్పిన కదా, వెలుగు శబ్దం. ఆ శబ్దమే ఓంకారం. ఓంకారమే అనేక శబ్దాల కింద మారింది. ఇన్ని శబ్దాల కింద ఓంకారం ఒకటే. అయితే ఓంకార శబ్దం అంటే నోటితో పలకడం కాదు. మా గురువుగారు చెప్పారు, ఒక నల్ల ఆటచీమలు ఉంటాయి చూసారా, అది శరీరం మీద పాకుతుంది. పాకినప్పుడు శబ్దం వస్తుంది. దాన్ని వినగలమా? వినలేం. అంత సూక్ష్మమైంది ఓంకార శబ్దం. అది ఈ తేజస్సు, మనసు తేజస్సు అవ్వాలి ఓంకార శబ్దం. ఈ ఓంకార శబ్దం నుంచి శబ్దాలు వచ్చాయి. ఈ శబ్దాల నుంచి మంత్రాలు వచ్చాయి. ఈ మంత్రాలు ఏం చేస్తాయి? చివరికి ఓంకారం దగ్గర వెళ్ళాలి. కానీ డైరెక్ట్గా మనం దొరికిపోయినప్పుడు ఇలాగ అనేక జన్మల్లో ఈ మంత్రాలు చదువుకొని వెళ్ళి రావడానికి ఉండొచ్చు. క్రమముక్తి అనేది ఉంది. కానీ డైరెక్ట్గా ఇచ్చారు కదా వాళ్ళు. డైరెక్ట్గా మీరు బ్రహ్మ విద్యకు వెళ్ళిపోవచ్చు ఎనీవన్. దీనికి ఏమీ భేదాలు లేవు. అంచేది ఈ బ్రహ్మ విద్యకి వెళ్ళడానికి యోగ శాస్త్రము బ్రహ్మ విద్య అయినప్పుడు ఏమవుతుంది? మీరు డైరెక్ట్గా మోక్షాన్ని మీరు పొందడానికి ఒక అవకాశం ఇచ్చారు. అంచేత దీనికి అల్టిమేట్ ఇదే. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మంత్రశాస్త్రం. మంత్రం అంటే ఏమిటి? శబ్దమే కదా. ఇప్పుడు వేదాలు అందరూ చదివి వచ్చని ఇప్పుడు వచ్చింది, కానీ దానివల్ల ప్రయోజనం ఉందా? దానికి ఉదాత్త అనుదాత్త స్వరాలతో గురువుల దగ్గర వెళ్ళి నేర్చుకుంటే ప్రయోజనం ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి, అన్ని ఉన్నాయి. దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకు? ఆ శబ్దాలు కూడా మనకి ఎనర్జీ క్రియేట్ చేసేవే ఆ శబ్దాలు. అవి కొంతవరకు. కానీ యోగం వల్ల యోగ విద్య నేర్చుకుంటే అది మీరు డైరెక్ట్గా ఓంకారంతో అనుసంధానం అవ్వడానికి వీలుంది. అవన్నీ ఒక మార్గం వేరే చెప్పచ్చు. అంచేత యోగ విద్య బ్రహ్మ విద్య అంటే థియరీ అండ్ ప్రాక్టికల్, ఈ రెండూ తెలుసుకుంటే మోక్షం పొందుతారు. మిగతావి కూడా కాదని అనడానికి లేదు. అవి ఏం చేస్తాయంటే చిత్తస్య శుద్ధయే కర్మ నత వస్తువుపలబ్ధయే. అవన్నీ కూడా చిత్తశుద్ధిని కలుగు చేస్తాయి. మంత్రాలు అనండి, పూజలు అవనండి, యజ్ఞాగాలు అనుకోండి, భయంగా చేస్తున్నాం కదా. భగవంతుడు ఎక్కడున్నాడు? అంతరంలో ఉన్నాడని చెప్పారు. అంతరం ప్రయాణం చేయాలి. అంతరం అంటే ఇప్పుడు మీరు నన్ను ఎక్కడ చూశారు? ఎక్కడ చూస్తున్నారు? చెప్పండి. మీరు నన్ను ఎక్కడ చూస్తున్నారు? ఎక్కడ? ఇక్కడ. అంతే కదా. నిజానికి మీరు నన్ను ఇక్కడ చూడలేదు. నా కాంతి కిరణాలు వచ్చి మీ రెటీనా మీద పడ్డాయి. మీ నేత్రనాడి ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళింది. అప్పుడు నేను ఎక్కడున్నాను? అయితే
నా మీలోనే మస్తిష్కం. చూశాను, ఉమ్, ఇక్కడ చూడలే. ఉమ్, ఈ జగత్తంతా ఎక్కడ ఉంది అయితే మీలోనే ఉంది. అలాగే నేను ఎక్కడ చూశాను మిమ్మల్ని, నాలోనే చూశాను. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, మన మహాత్ములు చెప్పిన గ్రంథాలే. కృష్ణ పరమాత్ముడు చిన్నప్పుడు మన్ను తిన్నావని కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఏం చేశాడు కృష్ణుడు, అమ్మ నేను మన్ను తినలేదా, తిన్నావు అంటే ఎక్కడ కనిపించే లోకాలు ఇదే. అంటే ఈ 14 లోకాలు కూడా మనలోనే ఉన్నాయి, మన అందరిలోనే. అయితే మీకు ఏదైనా వస్తువు కావాలంటే ఎక్కడ పట్టుకోవాలి, మీలో పట్టుకోవాలి. మీకు బాహ్య ప్రపంచం భూలోకం కూడా మనలోనే ఉంది కదా. మరి భూలోకంలో నీకు ఏదైనా కావాలి, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఒక వస్తువు కావాలి, మీ కుర్రాడికి ఉద్యోగం కావాలి, లేదా ఒక డబ్బు కావాలి, అది ఎవరిని పట్టుకోవాలి అయితే లోపల ఆ పదార్థం ఉంది మీకు, ఏదో పదార్థమే కదా మారింది, అక్కడికి వెళ్ళి దొరుకుతుందా, బయట ఈ ఊరల్లా తిరిగారు అవి అవ్వచ్చు కాక, కానీ నీకు శ్రమ, నీకు ఎనర్జీ లాసు, నీకు ప్రయత్నం చేస్తే రావచ్చు ₹1,00,000, కానీ ఎనర్జీ పోయి రోగాలు పట్టుకుంటాయి జీవుడికి. అదే భగవంతుడిని తాలూకా శక్తి పొంది మీరు వెళ్ళారనుకోండి, ఈజీగా పనులు అవుతాయి, ఎనర్జీ తగ్గదు, ఆనందంగా మీరు ఉంటారు. అదే తేడా. అంటే ఈ బోధ గురువులు బాగా ఎక్కువైపోయారు కదా గురువుగారు. అంటే ఎక్కడ చూసినా థియరీ చెప్తున్నారు, ఇలా చేయండి అలా చేయండి అని. ప్రాక్టికల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఉన్నారు, బ్రహ్మ విద్య అని చెప్తా ఉన్నారు, అప్పటి నుంచి దాని గురించి చెప్తున్నారు. అసలు బ్రహ్మ విద్య ఎలా చేయాలా, సాధన ఎలా చేయాలని చెప్పేది చూపించేది ఎవరు ఉన్నారు? చెప్పాలి, చూపెట్టాలి, ప్రాక్టికల్ ఉండాలి. మరి అది దీనికి చెప్పాలంటే అది ఎవరి తాలూకా కర్మలు బట్టి అలాంటి గురువులు దొరుకుతారేమో, మరి ఎవరిని అనలేము. దీనిలో ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి, ఓడిపోతున్నాయి. ఇప్పుడు శిష్యులు కూడా ఎవరు మంచి, ఇప్పుడు నేను మంచి అంటే ఎవరు నమ్ముతారు? దీనికి ఏంటంటే మీలాంటి వాళ్ళే ఒక ప్రాక్టికల్ పెట్టాలి. కుండలి శక్తి రైజ్ అయిన వాళ్ళు రండి, అందరూ వస్తారు, మాకు ప్రాక్టికల్ చూపెట్టండి, మీరే అడగాలి మీలాంటి వాళ్ళే. అంటే ఇప్పుడు ఈ బ్రహ్మ విద్యలో మొదటి స్టెప్ ఏముంటుందని ఇప్పుడు మీరు చెప్పండి ప్రాక్టికల్గా మనకు ఒకటి. బ్రహ్మ విద్యలో ఏంటంటే ముందు మన మనస్సుని పరిశుద్ధపరచుకోవడమే బ్రహ్మ విద్యతలకు మొదటి పెట్టు. మన మనస్సు మలినమైంది, దేంతో మలినమైంది? ఈ మెటీరియల్తో, అంతే కదా. బాధలు, ఇప్పుడు నాకేవో నా బాధలు, రకరకాల భావనలు, నా కొడుకు బాధలు, ఇల్లు సంసారము, డబ్బు, ఇది తప్పదు కదండి. ఈ భావం, ఇది ఇల్లు పడ్డాం, ఉదయం లేచిన మొదలు ఏలో ఉన్నాం మనము, ఈ మెటీరియల్ భావంలోనే ఉన్నాం. అదే మలినం. ఈ మలినమైన భావాన్ని వదిలేంటే వదలగలరా? మీ కొడుకుని చదివించొద్దంటే మీరు వింటారా? రాముడు కృష్ణుడికే భార్యలు ఉన్నారు, వాళ్ళే యుద్ధాలు చేశారు, మనం ఎందుకు వదలాలి? వదలమని కాదు అక్కడ, మీ మనసు పరిశుద్ధం చేసుకుంటూ వ్యవహారం చేయమని మనం చెప్పారు. ఆ పరిశుద్ధం ఎలా చేసుకోవాలి? పరిశుద్ధం ఎలాగా? మల్లెమైన మనసు పరిశుద్ధం ఎట్లా అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మీరు అడిగింది. మల్లెం అంటే ఏమిటి? కదలికే మల్లెం, మనోకదలికే మల్లెం. ఈ మనోకదలికని తగ్గించడమే మల్లెం పోవడం, అంతే, అయిపోయింది. అంటే దానికి ఎలాంటి సాధన చేయాలి? దానికి యోగం చెప్పారు కదా, యోగ చిత్తవృత్తి నిరోధ, మీలో ఉండే చిత్తవృత్తులు తగ్గిస్తుంది, స్థిరమైపోయింది, అంతే. దాంతో బ్రహ్మ విద్య తీరిపాటు కూడా గురువు చెప్తారు, గురువులు ఆ గురువు దగ్గర ఆ బోధ వినాలి. వాళ్ళు అల్షద్బార్గా ఉంటాయి శిష్యుల్లో, రోజు చెప్తుంటే ఏమవుతుంది? పాడగా పాడగా పాట, అదే భ్రమరకీటక న్యాయం. మీరు విన్నారా? భ్రమరకీటక న్యాయం. ఆ భ్రమరకీట రోజు ఎవరిని, ఇతనిలో కోపం ఉంది, రోజు చెప్పాను, గురువుగారు చెప్పారు, మానేశాడు, సాధన చేయమని విన్నాడు, అతనిలో ఏదో కొంచెం బెనిఫిట్ వచ్చింది, లేదా ఎందుకు వస్తాడు? అవును, అతనికి భార్య పిల్లలు ఇల్లు నాతో కూర్చొని రావాలా, ఈ గాట్ సమ్ బెనిఫిట్, కదండి ఎవరమైనా. అది ఆ ప్రాక్టికల్ వెళ్ళాలి. అంటే ఈ సాధనలో మీరు మనసుని స్థిరం చేసుకోవడమే మలినని పోగొట్టుకోవడం అంటున్నారు కదా గురుగారు. ఈ స్థిరం చేసుకోవడానికి సాధన అనేది ఏంటి, ఎలా చేయాలి దాన్ని సాధన? ఇది సాధన అంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తున్నాం కదా గురుగారు, ఇప్పుడు మీరు దానికోసం ఏమైనా చూపించగలుగుతారా, మనకేమైనా చెప్తారా? మీరు చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, ఓపెన్గా చెప్పినా ప్రాక్టికల్గా అది ప్రయోజనం లేదు, దానివల్ల రిపర్కషన్స్ కూడా వస్తాయి, అందుకు చెప్పం, మరేం లేదు. ఎవరైతే మీ దగ్గరికి వస్తారో వాళ్ళకి ఆ ప్రాక్టిక్కి చెప్పేసి ఏమీ లేదు, 10 నిమిషాలు వాడు చెప్తాం. నిత్యం గురువుతో అనుసంధానం, అది కూడా చెప్పండి. మేము ఆన్లైన్ సత్సంగం పెట్టుకున్నాం, దానిలో ఉంటే కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. అంటే నిజమైన జిజ్ఞాసపడికి నేను చెప్తున్నాను. అదే